ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డికి ఈ రోజున సుప్రీంకోర్టులో పెద్ద షాక్ ఎదురైంది. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళితే అక్కడ ముందస్తు బెయిల్ని రిజెక్ట్ చేశారు. ఒక 14 రోజుల్లోపు ట్రయల్ కోర్టులోనే వాళ్ళు ఇస్తే ముందస్తు బెయిల్ మీరు తీసుకోవచ్చు, అక్కడ ప్రయత్నించండి అని తిప్పి అక్కడికే పంపించడం జరిగింది. కానీ ఈ వ్యవహారం జరిగిన మొత్తం దాంట్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన దానికి కానీ, ఈ ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా క్రైమ్ ఏదైతే ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి మీద ఆరోపింపబడి ఉందో దానిపైన చాలా సీరియస్ కామెంట్స్ కూడా చేశారు. మీరేం చేసేది మాకు తెలియదు అనుకుంటున్నారా, ఇలాంటివి చేసి తప్పించుకుందామని ఎలా అనుకుంటున్నారు అనే రీతిలో మరి సుప్రీంకోర్టు స్పందించింది అనంటే, మరి ఇక కింద కోర్టులో ఆయనకు ముందస్తు బెయిల్ ఎలా వస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచించుకొని తీరాల్సిందే. మరి ఈ ట్రయల్ కోర్టులో మళ్ళీ ముందస్తు బెయిల్ కోసం ఈయన అప్లై చేస్తే ఏ రకంగా పరిస్థితి ఉంటుందనేది కూడా అందరికీ తెలుసు. ఈ సజ్జల భార్గవ్ రెడ్డి ఏ రోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వచ్చాడో ఆ రోజు నుంచి బూతుల పరంపర పెరిగిపోయింది. అసలు సెంట్రలైజ్డ్ స్క్రిప్టులు తయారు చేసి పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఇంకొక 4-5 బూతులు ఎక్కువ కలిపి ఆ రోజున మాట్లాడితే వాటన్నిటిని ముక్కలుగా చేసి ట్విట్టర్లోను, ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లోను, అసలు సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ వీలుంటే అక్కడక్కడ మొత్తం విపరీతంగా ప్రచారం చేశారు. ఈ సోషల్ మీడియా డివిజన్ కోసం ఒక సెంట్రలైజ్డ్ ఆఫీస్ ఒక దాన్ని పెట్టుకొని అక్కడ ఒక 40 యూట్యూబ్ ఛానల్స్ క్రెడెన్షియల్స్ను కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకొని అక్కడ పని చేయడానికి సిబ్బందిని నియమించుకుని వాళ్ళ ద్వారా కూడా వీటన్నిటిని ప్రచారం చేసే కార్యక్రమంలో వాళ్ళ అధికారంలో ఉండగా చేపట్టింది. ఇది తాడేపల్లిలోనే ఈ ఆఫీసును కూడా ఐడెంటిఫై చేయటం జరిగింది. అలాంటి ఈ సెంట్రలైజ్డ్ క్రైమ్ జరిగింది కాబట్టి మరి విపక్ష నాయకులు కానీ మిగతా ఎవరి మీదైనా సరే ఇలాంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడటం, అది ఎవరైనా పర్సనల్గా చేశారు అని అంటే వాళ్ళ వరకు వస్తుంది. మరి పోసాని కృష్ణమురళి అరెస్టో, కృష్ణవేణి అరెస్టో, మరి రెడ్డి గారి అమ్మాయి, ఇలాంటి చాలా కొన్ని క్రెడెన్షియల్స్లో వాళ్ళుగా ఈ బాధ్యతను మొత్తం తీసుకుని వాళ్ళ మీదనే ఎక్కువగా ఆరోపణలు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక సోషల్ మీడియాలో ఇలాంటి ఆరోపణలు చేయడానికి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రచారం చేయటం కోసం అయితే ఇదిగో ఈ ప్రోడక్ట్ మంచిదనో, ఇదిగో ఈ నాయకుడు గొప్పవాడనో ప్రచారం చేసుకుంటానికి ఒక ఆర్గనైజ్డ్గా ఒక దాన్ని ఏర్పాటు చేశారు అని అంటే అది ఏమంత పెద్ద పర్వాలేదు. కానీ మరి తిట్టటానికి, వాళ్ళని వ్యక్తిత్వ హననం చేయటానికి, వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేయటానికి ఇలాంటి ఒక పని చేశారంటే అది ఖచ్చితంగా క్రైమే కదా. అసలు ఈ కారణానికే దీన్ని మరి ఎలక్షన్ కమిషన్ దాకా తీసుకువెళ్తే పార్టీ సభ్యత్వమే రద్దయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఆ రోజున మరి రాజకీయ విశ్లేషకులు చాలా మంది విశ్లేషించారు. మరి ఆ దిశగా అడుగులు వేయటానికి మరి ఇప్పుడున్న ప్రభుత్వం అంటే ఎవరికి వాళ్ళు ఇలాంటి కొన్ని ఆర్గనైజ్డ్గా సోషల్ మీడియా వింగులు నడుపుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి కూడా దెబ్బ తగులుతుందేమో, ఒక వింత ఆగారేమో. మరి ఇక కేసులు పెట్టే అంశంలో వస్తే సజ్జల భార్గవ్ రెడ్డి మీద కూడా గట్టిగానే కేసులు పెట్టడం జరిగింది. కాకపోతే అందరికంటే ముందుగా మేల్కొన్న ఆయన విదేశాలకు పారిపోయాడు. అందరూ మరి దొరికిపోయిన ఇక్కడ సోషల్ మీడియా ఈ వింగు మొత్తం సజ్జల భార్గవ్ రెడ్డి ఏడి అని చూస్తే ఎక్కడా కనిపించలేదు. దాంతోపాటుగా కోర్టుల చుట్టూతా తిరగటం, ముందస్తు బెయిల్ అప్లై చేయటం, ఇప్పుడున్న ఏదో కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద కావాలని కక్షపూరితంగా ఈ కేసులన్నీ బనాయిస్తోంది అనే దాంట్లో మరి ప్రాథమిక ఆధారాలు చూస్తే వీళ్ళందరూ ఖచ్చితంగా ఈ ఆర్గనైజ్డ్గానే ఈ బూతులు మాట్లాడటం అనే వాటన్నిటిని చేశారనేది కనిపిస్తోంది. వర్రా రవీందర్ రెడ్డి చెప్పనివ్వండి, మరి లేకపోతే పోసాని కృష్ణమురళి చెప్పనివ్వండి, మిగతా అరెస్ట్ అయిన చాలామంది సోషల్ మీడియా కార్యకర్తలు చెప్పనివ్వండి, మొత్తం అంతా సజ్జల భార్గవ్ రెడ్డి పేరే చెప్పారు. మరి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ బూతుల పరంపర అయితే కొద్దిగా తగ్గింది. ఇలాంటి క్రెడెన్షియల్స్ కానీ ఇలాంటి వాళ్ళు కానీ కొంచెం దూరం అయిపోయినప్పటికీ మళ్ళీ కొత్త తరహాలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరొక రకమైన సోషల్ మీడియా వారొకటి జరుగుతోంది. అమరావతి మీద లేనిపోనివన్నీ అవాకులు చవాకులు పేలటం కానీ ఇలాంటివి ఏదో జరుగుతున్నప్పటికీ బూతుల పరంపర అయితే కొంత తగ్గింది.
కాకపోతే ఈ సజ్జల భార్గవ రెడ్డి మీద మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఒకానొక సమయంలో కోపగించుకున్నాడు. ఈ సోషల్ మీడియాలో ఎవరెవరికి ఏ ఏ క్రెడెన్షియల్స్కి ఎంతెంత పే చేసే అంశంలో సజ్జల భార్గవ రెడ్డి ఏదో స్కామ్ చేశాడు అనేది కూడా ఆ రోజుల్లో వినిపించిన వినికిడి. అందుకనే ఈ సోషల్ మీడియా డివిజన్ ఈ వింగ్ నుంచి తప్పించేసి ఆయన ఏదో మరి ఈ సాక్షి టీవీకి సంబంధించిన ఇందిరా టెలివిజన్లో ఏదో సోషల్ మీడియా వింగ్కి పెట్టారనో ఇలాంటి పుకార్లు కూడా చాలా వచ్చాయి. కాకపోతే ఆయన సోషల్ మీడియా వింగ్ నుంచి ఆయన తప్పించారనేది మాట మాత్రం వాస్తవం. మరి అందులో ఎంత స్కామ్ జరిగింది, అసలు జగన్మోహన్ రెడ్డి సొమ్మునే భార్గవ్ రెడ్డి సైడ్ చేసే పని చేశాడా, అవన్నీ వాళ్ళ పార్టీ ఇంటర్నల్ సంగతులు వాళ్ళు చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అయితే ఏ ఒక్క రూపాయిని అల్లా టప్పాగా వదిలిపెట్టేవాడేం కాదు. ఇంకా ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయో మొత్తం లాక్కోవటానికే ప్రయత్నం చేస్తాడు. అలాంటిది భార్గవ్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డిని మోసం చేశాడనే ఒక ఇది కూడా ఆ రోజుల్లో వచ్చింది. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డికి కళ్ళు ముక్కు చెవులు అసలు నోరు లాగా పనిచేసేవాడు. ఆయన ఏం మాట్లాడదలుచుకున్నాడో ఆ మాటలు మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి నోటి నుంచి బయటకు వచ్చేవి. తండ్రి సంస్కారవంతమైన మాటలు అంటే ఆయన ఫేసు చూపిస్తూ ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు కాబట్టి అప్పుడు సంస్కారంగా మాట్లాడాడేమో, లేదు కాదు చాటు నుంచి మాట్లాడాలంటే ఇలానే మాట్లాడి ఉండేవాడేమో. సజ్జల భార్గవ రెడ్డి మాత్రం బూతులతోటి ఓ పెద్ద స్క్రిప్ట్ వర్కే చేపించాడు. అక్కడ చాలామంది ఈ స్క్రిప్ట్ రైటర్స్ని వీళ్ళందరినీ పెట్టుకొని ఎవరెవరి మీద ఏ రకమైన బూతులు వాడాలి, ఎవరెవరి వ్యక్తిత్వాన్ని ఏ విధంగా హననం చేయాలి, ఎవరి పెళ్లిళ్ళ గురించి మాట్లాడాలి, ఎవరి అక్రమ సంబంధాల గురించి మాట్లాడాలి, ఎవరికి బాడీ షేమింగ్ చేయాలి, ఇలాంటి వాటన్నిటిని ఆర్గనైజ్ చేసి ఈ రోజున బాగా ఇరక్కపోయాడు. సుప్రీం కోర్టు కూడా ఈ ముందస్తు బెయిల్ ఇవ్వకుండా ఈయన చేసిన పనుల్ని కామెంట్ చేసింది అని అంటే మరి ఇక కింద కోర్టులో ఆయనకి బెయిల్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ ఖచ్చితంగా ఆలోచించుకొని తీరాల్సిందే వాళ్ళు కూడా. ఒకవేళ కింది కోర్టులో కూడా ముందస్తు బెయిల్ రాకపోతే సజ్జల భార్గవ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు? యాక్చువల్గా ఇప్పుడు కొడాలి నానిలోకి లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. ఆయనకి ఇక్కడ పాస్పోర్ట్ లేకపోయినా వేరే చోట ఉందేమో అనే అనుమానంతో లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తే అసలు ఆల్రెడీ వెళ్ళిపోయిన భార్గవ రెడ్డిని పట్టకు రావడానికి ఏం ప్రయత్నాలు చేస్తారు? రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తారా, లేదు ఎక్కడున్నాడు ఐడెంటిఫై చేసి ఆ దేశంతో మాట్లాడి మరి ఈ నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద వాళ్ళని పట్టుకొస్తారా? ఏమైనా కానీ సజ్జల భార్గవ రెడ్డికైతే ఇక గడ్డు కాలం అనే చెప్పుకోవాలి. ఆయన టైం దగ్గర పడింది, ఆయనకు మూడిందనే బాగా అర్థమైపోతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.